పితృదేవతలకు శార్దం పెట్టడం అంత ఆషామాషి విషయం కాదు. శ్రద్ధతో ఎటువంటి దోషాలు కలగకుండా పెట్టాలి. అందుకే దానికి శార్దం అని పేరు. ఎంతో శ్రద్ధగా చేయవలసిన కర్మ. ఒకవేళ ఎంత శ్రద్ధతో శార్దం పెట్టినా కూడా కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి. మరి ఆ దోషాలు పోవడానికి ఏం చెయ్యాలి అని అంటే మహాభారతంలో వ్యాసుల వారు చెప్పారు. ఏమని? శ్రావయేత్ బ్రాహ్మణ శ్రద్ధే యక్షేమం పాదం అంతతః అక్షయ్యం తత్సార్ధం ఉపావర్తే పితృనీహ. అంటే ఈ దోషం ఏదైనా ఉంటే పోవడానికి మహాభారతంలో ఒక్క శ్లోకం కాదు, ఒక్క శ్లోకంలో ఉన్న ఒక్క పదాన్ని శ్రద్ధగా చదివితే చాలు పితృశార్ధంలో దోషాలు పోతుంది అని అంటారు. మరి ఏదైనా ఒక శ్లోకం చెప్పండి అని అంటే యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. ఇది భగవద్గీత శ్లోకం కదా అని అంటారేమో. భగవద్గీత ఎక్కడ ఉంది? మహాభారతంలో ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే చెప్పవచ్చు. నారాయణ నమస్కృత్యం నరంచైవ ఈ శ్లోకం చెప్పవచ్చు. శ్లోకంలో ఒక్క పదాన్ని శ్రద్ధగా చెబితే చాలు పితృదేవతలకు శార్దం పెట్టేటప్పుడు ఏదైనా దోషం ఉంటే అది తొలగుతుంది అని వ్యాసుని యొక్క వాక్కు.